నంద్యాల జిల్లా మద్దూరులో దేవుడికి శటగోపం పెట్టారు కొందరు దుండగులు. వెంకటేశ్వర స్వామి ఆలయంలో వెండి ఆభరణాలు చోరీ చేసి వాటి స్థానంలో నకిలీ ఆభరణాలు పెట్టారు. అయితే వైకుంఠ ఏకాదశి నాడు స్వామివారిని వెండి ఆభరణాలతో అలంకరించడం ఆనవాయితీగా వస్తోంది. ఈ నేపథ్యంలో నిన్న వెండి ఆభరణాలు బయటకు తీయగా నకిలీ ఆభరణాల భాగోతం బయటపడింది. ఆలయాన్ని ఈవో జయచంద్రారెడ్డి పరిశీలించారు. విశ్రాంత ఈవో అర్చకుడు కిషోర్ శర్మల హస్తం ఉన్నట్లు పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. పోలీసులు కేసు నమోదు చేసి విచారిస్తున్నారు. तू मधुर बोर्ड डाला मुझे कैमरा दे। నంద్యాల జిల్లా మద్దూరులో దేవుడికి శటగోపం పెట్టారు కొందరు దుండగులు. వెంకటేశ్వర స్వామి ఆలయంలో వెండి ఆభరణాలు చోరీ చేసి వాటి స్థానంలో నకిలీ ఆభరణాలు పెట్టారు. అయితే వైకుంఠ ఏకాదశి నాడు స్వామివారిని వెండి ఆభరణాలతో అలంకరించడం ఆనవాయితీగా వస్తోంది. ఈ నేపథ్యంలో నిన్న వెండి ఆభరణాలు బయటకు తీయగా నకిలీ ఆభరణాల భాగోతం బయటపడింది. ఆలయాన్ని ఈవో జయచంద్రారెడ్డి పరిశీలించారు. విశ్రాంత ఈవో అర్చకుడు కిషోర్ శర్మల హస్తం ఉన్నట్లు పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. పోలీసులు కేసు నమోదు చేసి విచారిస్తున్నారు. तू मधुर बोर्ड डाला मुझे कैमरा दे। ఇదే విషయానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ సుంకన్న అందిస్తారు. సుంకన్న, శ్రీనివాస్, మద్దూరు వెంకటేశ్వర స్వామి గుడిలో చోరీ జరిగింది. ఈ విషయాన్ని కూడా కొంత వెంటనే అక్కడ ఉన్నటువంటి సిబ్బంది కూడా గమనించడం జరిగింది. చాగలమర్రి మండలం మద్దూరులోని వెంకటేశ్వర స్వామి ఆలయంలో వెండి ఆభరణాలు అపహరణకు గురైన స్వామివారికే ఏదైతే దాతలు సమర్పించినటువంటి వెండి ఆభరణాల స్థానంలో నకిలీ ఆభరణాలు కూడా ప్రత్యక్షమయ్యాయి. అయితే ఆలయం వద్దకు చేరుకొని పరిశీలించినటువంటి ఈవో జయచంద్రారెడ్డి గత ఈవో తనకు ఛార్జ్ ఇవ్వలేదని తెలిసి ఈవో జయచంద్రారెడ్డి కూడా అన్ని కొన్నాళ్ళు కూడా ఏదైతే విచారణ చేపడుతున్నట్టుగా తెలిపారు. అయితే ఈ విషయాన్ని కూడా పోలీసులకు దృష్టికి తీసుకెళ్లారు. పోలీసులు కూడా ఏదైతే వెంటనే దీనిపైన కూడా మాజీ ఈవోను అదేవిధంగా ఆలయ అర్చకుడిని కూడా అదుపులోకి తీసుకొని ఇచ్చారు. అయితే వీరిద్దరిపైనే పోలీసులు కూడా అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. అదేవిధంగా ప్రస్తుత ఈవో అదేవిధంగా భక్తులు కూడా ఈ ఘటనపై ఏదైతే వారిపైన కూడా లోతైన దర్యాప్తు చేస్తే అసలు విషయం బయటపడుతుందని కూడా ఏదైతే వీళ్ళిద్దరి పైన కూడా దర్యాప్తు చేసిన తర్వాత కఠిన చర్యలు తీసుకోవాలని కూడా భక్తులు ప్రధానంగా డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి. మొత్తం మీద ఏదైతే ఆలయంలోని ఏదైతే ఈ ఆభరణాలు అపహరణకు గురవడం పైన కూడా భక్తులు మండిపడుతున్నటువంటి పరిస్థితి. పోలీసులు కూడా ఈ కేసును త్వరలోనే తేలుస్తామని చెప్తున్నారు. శ్రీనివాస్. రైట్ సుంకన్న, థ్యాంక్ యూ.